దేవుని ప్రేమ పలుకులు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని అపోస్తలుడైన యోహాను పలు పర్యాయములు ప్రకటించాడు. 1వ యోహాను 4వ అధ్యాయము 8వ వాక్యము మరియు 16వ వాక్యములో చూడవచ్చు. యేసు తన శిష్యులని ప్రేమించిన విధముగా వారు కూడా ఒకరికొకరు ప్రేమించాలని నేర్పించాడు. ఒకరినొకరు ప్రేమిస్తే తన శిష్యులు కాగలరు అని ప్రభువు పలికాడు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 35వ వాక్యంలో చూడవచ్చు. దాన్ని యేసు వారితో కలిసి భుజించిన చివరి రాత్రి భోజనంలో క్రియారూపముగా చూపించాడు. యేసు వారి కాళ్ళను కడిగాడు. ప్రేమకు ముఖ్య అంశాలైన దీనత్వము, వినయము, సాత్వికత కేవలం మాటలతో కాక క్రియల ద్వారా వారికి తెలిసేలా చేశాడు. కానీ ఆత్మీయ జీవితంలో ప్రేమ అనే పదానికి ఉన్న లోతైన అర్థం బయలుపరచడానికి అగాఫే అనే గ్రీకు పదాన్ని పౌలు పరిశుద్ధ గ్రంథములో ప్రేమ అధ్యాయముగా పిలువబడుతున్న 1వ కొరింథీ 13వ అధ్యాయములో ఉపయోగించాడు. తల్లిదండ్రులతో సహోదరులతో ఉండి రక్త సంబంధమైన ప్రేమకు స్టోర్జ్ అని, లైంగిక బంధాన్ని తెలిపే ప్రేమకు ఎరోస్ అని, అందరూ కలిసి పంచుకునే ప్రేమకు ఫిలియో అనే పదాలని ఉపయోగిస్తారు. దేవుని ప్రేమకు, దేవునితో మానవునికి ఉండాల్సిన ప్రేమకు ఉపయోగించే పదం అగాఫే అనే గ్రీకు పదం. అది అన్నిటినీ క్షమించేది, సహించేది, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరుల మేలు కోసం ప్రయత్నించేది, త్యాగాన్ని తెలిపేది. అందుకని ఒకని దగ్గర దైవికమైన కృపల నిధి ఉన్నా అగాఫే అనే ఈ దివ్యమైన ప్రేమ లేకపోతే ఏమీ లేనట్టే అని అపోస్తలుడు బిగ్గరగా చెబుతున్నాడు. దేవుని ప్రేమ అనగా అగాఫే ఒక జీవితంలో లేకపోతే అపోస్తలుడైన కొరింథీ సంఘానికి ఏమని బోధించాడంటే, అగాఫే అనే దేవుని ప్రేమ లేకపోతే వ్యర్థమే అని బోధించాడు. ఎందుకంటే దేవుడు ప్రసాదించిన, సర్వశక్తిమంతుడు దేవుడు ప్రసాదించిన కృపలను ప్రయోజనకరముగా ఉపయోగించలేడని అపోస్తలుడు కొరింథీ సంఘానికి బోధించాడు. ఎందుకంటే దేవుని కృప మాకు హెచ్చుగా ఉందని అతిశయపడే కొరింథీ సంఘం అసూయ, శత్రుత్వము ద్వారా వచ్చిన విభేదాలతో ఉన్నారు. అందుకని అగాఫే అనే దివ్యమైన ప్రేమను గూర్చిన భావాల్ని అపోస్తలుడు వారికి బోధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.